ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున కరీంనగర్ బంద్ నిర్వహిస్తున్నాము. చాలా ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. కానీ పోలీస్ సార్లు అతి ఉత్సాహం చూపిస్తున్నారు. మన పెద్ద నాయకులకు గంగుల కమలాకర్ అన్నగారికి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అదే పెద్ద పెద్ద నాయకులు అందరికీ అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు మనం చూడొచ్చు, వ్యాపారస్తులు షాపులు స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ బంద్ ఎందుకు చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బంద్ పిలిపించింది? కమలాకర్ అన్న గారి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద బీజేపీ కార్యకర్తలు దాడి చేసినారు. దానికి నిరసనగా బంద్ చేయించినాం. ఇప్పుడు వరకు బంద్ చేపించలే. 2014లో టీఆర్ఎస్ పార్టీ బంద్ చేపిస్తే ఈరోజు బంద్ చేపిస్తుంది. ఎందుకు చేస్తుంది? అది కూడా ప్రజా ఆస్తి మీద దాడి జరిగింది, ప్రజాస్వామ్యం మీద దాడి జరిగింది. అందుకోసం బంద్ చేపిస్తుంది. ప్రజలు స్వచ్ఛంగా బంద్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు, రాజు టీ స్టాల్స్ టవర్ దగ్గర మొత్తం బంద్ ఉన్నాయి. అయినా పోలీసు వాళ్ళు చాలా ఉత్సాహంగా ప్రదర్శిస్తున్నారు. ఈ ఉత్సాహం ఆ దొంగలకు పట్టడానికి చేస్తే బాగుండు. కరీంనగర్ పేరొస్తుండే. ఆ దొంగలకు కరీంనగర్లో చరిత్రలో ఫస్ట్ టైం కరీంనగర్లో పట్ట పగలు జ్యువెలరీ షాప్లో దొంగలు వచ్చి 5 దొండగలు వచ్చి పాకులతో కాల్చి నగలు దోచుకుపోయారు. దాని మీద మరి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారని మా కేటీఆర్ గారు కావచ్చు, కౌశిక్ రెడ్డి గారు కావచ్చు అడిగారు. ప్రజాస్వామ్యం కదా, మాకు హక్కు ఉంటుంది. మిత్రులారా, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ, ఒక ఉద్యమ పార్టీ. 10 సంవత్సరాలు ప్రభుత్వం చేసి అభివృద్ధి చేసిన పార్టీ. ప్రజలకు ఏమైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. మాకు హక్కు ఇచ్చింది రాజ్యాంగం. మా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కదా మాది. మేము అడగద్దా? క్వశ్చన్ వేస్తే మీరు అరెస్టులు చేస్తారా, మీరు దాడులు చేస్తారా? మన సంస్కృతి అడుగుతున్నాం. ఇదే సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు, సోదరులకు నేను ఒకటే విషయం అడుగుతున్నా. మీరు ఎందుకు దాడులు చేస్తుర్రు? మీరు ఆలోచించండి. పెద్ద లీడర్లు రెచ్చగొడితే రెచ్చపోవద్దు, వాస్తవాలు గ్రహించాలి. ఇప్పుడు 13 మంది బీజేపీ కార్యకర్తల మీద కేసులేని. వాళ్ళ పరిస్థితి ఏంటిది? కార్యకర్త అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన కార్యకర్త, ఎవరైనా కావచ్చు, ఏ పార్టీకైనా కావచ్చు. కానీ ఇబ్బందులు ఎవరు ఎదుర్కొంటారు? పెద్ద లీడర్లు ఎదుర్కోరు. అది ఆలోచించాలి. మేము ప్రజాస్వామ్య పద్ధతంగా, రాజ్యాంగబద్ధంగా మేము నిరసన తెలుపుతున్నాం ఈరోజు. అయినా కూడా అడ్డుకుంటున్నారు. మరి కాంగ్రెస్ నాయకులు దీనికి సపోర్ట్ చేస్తున్నారు దాడులను. సిగ్గుచేటు. ప్రజాస్వామ్యం అనేది అడుగుతున్నాం. మిత్రులారా, ఒకటి విషయం బీజేపీ కార్యకర్తలు కొట్టే అడుగుతున్నాం మేము. మీరు ఆలోచించండి కొద్దిగా. మా నాయకులు ఏం తప్పు చేసినారు? ప్రశ్నిస్తే మీరు దాడులు చేస్తారా? మీరు ఆలోచించాలి. మా నాయకులు ఇంటర్ఫేర్ కాలే. మా నాయకులు గంగుల కమలాకర్ గారు ఇక్కడ ఒక బీటెక్ సివిల్ ఇంజనీర్, ఒక జాబ్ చేయక ప్రజాసేవ ఉద్దేశంతో రాజకీయాలు వచ్చినారు. మా మాజీ వినోద్ కుమార్ గారు ఒక అడ్వకేట్, ఎల్ఎల్బి హైకోర్టు అడ్వకేట్, ఆయన ప్రజాసేవ చేయడానికి రాజకీయాలు వచ్చినారు. మా కేటీఆర్ గారు అమెరికాలో ఒక ఉన్నత చదువులు చదివచ్చి ఈరోజు ఇక్కడ 4 సార్లు ఎమ్మెల్యే, మళ్ళీ ఒక మంత్రిగా చేసి ఎన్నో అభివృద్ధి చేసినారు. ఎందుకు దాడులు చేస్తున్నారు? మీరు అర్థం చేసుకోండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. రాజకీయం ఎప్పుడు కూడా చేస్తే మనం ఒక విలువైన రాజకీయం, మోరల్ పాలిటిక్స్ చేయాలి. ఒక నీతి నిజాయితీ గల రాజకీయం చేయాలి. ఒక నాయకుడు అన్నప్పుడు ప్రజాస్వామ్యం కాపాడుతూ ఒక మంచి సమాజం కోసం కృషి చేయాలి. అంతే తప్ప ఈ దాడుల సంస్కృతి మాది కాదు. తెలంగాణది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అందుకోసమే ఇవాళ బంద్ ప్రకటించి మేము నిర్వహిస్తున్నాము. స్వచ్ఛంగా మీరు చూడొచ్చు, మొత్తం షాపులు బంద్ ఉన్నాయి. వాళ్ళే తనకు తానే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం ఉంది, కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది. వచ్చే ప్రభుత్వం మాదే ఉంటుంది. పోలీస్ సోదరులు అర్థం చేసుకోవాలి. పోలీసు వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మరి మీరు అతి ఉత్సాహం చూపించకండి. మీరు చూపిస్తే అక్కడ దొంగలు పట్టడానికి చేయండి. మన తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ మొత్తం ఖరాబ్ అవుతుంది. నాతో మిత్రుడు, ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఖదీర్, నేను ఒక మలిదశ ఉద్యమకారుని, సీనియర్ నాయకుడిని సయ్యద్ నయీం, మేము ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాము. ప్రశాంతంగా షాప్ మొత్తం బంద్ ఉన్నాయి. వాళ్ళే బంద్ చేసుకున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. ఎక్కడ దౌర్జన్యాలు చేస్తలేం, బలవంతం చేస్తలేం. ఒక ప్రశాంతంగా మా హక్కు అది. నిరసన తెలిసే హక్కు మాకు ఉంటుంది, ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంటుంది. రాజ్యాంగం కల్పించింది. మాది ప్రధాన ప్రతిపక్ష పార్టీ. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.